10 రోజులకి వెళ్ళి బిజినరీ మినరల్ కంపెనీ విన్నారా పేరు? అది మినరల్ కంపెనీ బిజినరీ కంపెనీ ఉందని ఫిట్ చేసి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా మీరు 10 రోజుల మంచిగా మీరు వాటర్ బాటిల్ ఎక్కువ అందరికి ఒకటే సబ్జెక్ట్ ఏంటంటే మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివినట్టు కాదు, చదివినట్టు కాదు. ఇవాళ మీకు జూనియర్ కాలేజీ ఉడికనే కట్టిస్తున్నా, ఇంగ్లీష్ మీడియం ఉన్న తెలుగు మీడియం పెట్టిస్తున్నా. 6 నెలల్లో మీరు 10th క్లాస్ పాస్ అయ్యేటప్పుడు ఇక్కడే కాలేజు. మీరు నల్గొండ పోయే అవసరం లేదు, మీరు కష్టపడి చదువుకోరు. డాక్టర్ల సీట్లు బాగా పెరిగినాయి, డాక్టర్ల అవసరం చాలా ఉన్నది. నేను ఇలా 78 మంది డాక్టర్లకు నెల సంవత్సరానికి 2 లక్షలు ఫీజు నేనే కడతా. అంతా తెలంగాణ మొత్తం కాదు, తెలంగాణలో ఎవరు పేదోళ్ళు ఉన్నా నాకు డాక్టర్ సీట్ వచ్చింది సార్ 2 లక్షలు ఫీజు కట్టాలి, మా నాయన కూలి చేసుకుంటా అంటే నేనే ఫీజు కడతా. అట్లా మిమ్మల్ని కూడా చదివిస్తా. ఉద్యోగం తీసుకొని మామూలుగా రాసిన ఇంజనీరింగ్ సీట్ వస్తే కట్ట. నేను డాక్టరు ఐఐటి సీట్లు తెచ్చుకోవాలి. మీరు కష్టపడి చదవాలి. మీకు టీచర్లు గవర్నమెంట్ టీచర్లు ఉన్నంత ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండరు. ఒక ప్రైవేట్ స్కూల్ అనగా ఏమో అనుకుంటారు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం నేర్చుకోవాలి. మీ స్కూల్లో ఉన్నంత ఎక్స్పీరియన్స్ టీచర్ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండరు. మీకు సదుపాయాలను అన్ని చేపిస్తే 10 days లోపల మీరు ఒకటే మీ తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకొని కూలింగ్ 4 పోయి మీరు చదివిస్తారు. మీరు స్కూల్కి పోయి మీరు అడిగిన అన్ని ఇచ్చిన అడిగిన స్పోర్ట్స్ మెటీరియల్తో పాటు, ఎందుకంటే చదువుతోనూ ఆటలు అంత ముఖ్యం. మీరు ఎంత మంచి యాక్టివ్ రన్నింగ్, రింగ్ బాల్, వాలీబాల్ ఇవన్నీ ఆడుతూనే బ్రెయిన్ కూడా షార్ప్ ఉంటుంది. మీరు అంత హైట్ అవుతారు, మంచిగా చూస్తానికి కూడా ఫిజిక్ మంచిగా అవుతారు, మెంటల్గా మంచిగా ఉంటారు. అందుకని గేమ్స్ కూడా 1 hour ఆడితే కంపల్సరీ 1 hour 2 hours. మీకు 10 daysలో మీ స్కూలు మళ్ళీ నేను ఆ ఫౌండేషన్ వేసినాక ఇక్కడికి వస్తే అప్పుడు మీరు మంచిగా వెల్కమ్ చెప్పండి. మీరు బాగా చదువుకోండి. ఓకే.